నమస్కారం అండి. ఆనందంగా, అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. కార్తీక పౌర్ణమి సందర్భంగా మన శ్రీ బ్రహ్మరంబిక మల్లికార్జున స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమాలన్నింటినీ చూద్దాము రండి. ఈ వీడియోని మొదటి నుండి ఎండ్ వరకు మొత్తం చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం గుడికి వెళ్ళకపోయినా, మనం పూజ చేయకపోయినా సరే వీటన్నింటినీ కూడా చూసినా కూడా మనకు పుణ్యం వస్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీప పూజ, తర్వాత కోటి ఒత్తుల ప్రజ్వలన, జ్వాలాత్వారణం, పాలల్లో చంద్రబింబ దర్శనం, ఈ కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయండి. ఇవి ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి. కార్యక్రమాలు స్టార్ట్ అవ్వటానికి ముందే మేము పాలన్నీ కూడా గిన్నెలో వేసి వేడి చేసి వాటిల్లో బెల్లము, జీడిపప్పులు, అందులోకి కావలసినవన్నీ కూడా వేసి కాచి రెడీగా పెట్టి ఉంచుతామండి. నెక్స్ట్ ఈ పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అది తీర్థప్రసాదంగా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆకాశ దీపం పూజ గురించి మీకు ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పానండి. ఎందుకని ఆకాశ దీపం పూజ చేస్తారు, ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు, దానివల్ల ఉపయోగం ఏమిటి, అది ప్రాణకోటికి ఎలా ఉపయోగపడుతుంది, దాని గురించి అంతా కూడా నేను ఇంతకుముందు వీడియోలో వివరించాను. ఇప్పుడు ఇది కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు వెలిగిస్తాము. సో విశేషంగా ఈ పౌర్ణమి రోజు కూడా చాలా బాగా జరుగుతుంది. ఆకాశ దీపం పూజ కోసమని భక్తులంతా వచ్చి ఆ ప్రాంగణంలో అంతా కూర్చున్నారు. ఇప్పుడు గణపతి పూజ స్టార్ట్ అవుతుందండి. ఈ శివాలయం ధర్మకర్తలుగా నేను మా వారు కలిసి ఈ పూజా కార్యక్రమాలన్నింటినీ జరిపించడం జరుగుతూ ఉందండి. గణపతికి పూజ చేస్తూ ఉన్నాము. గణపతి పూజ చేసిన తర్వాత ఆకాశ దీపానికి, ధ్వజస్తంభానికి కూడా పూజ చేస్తాము. ఆకాశ దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి పైకి లాగుతూ ఉన్నప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు అందరూ కూడా శివస్మరణతో అంతా మారు మోగిపోతూ ఉంది. భక్తులంతా దీపాలు వెలిగించుకొని ఆలయ ప్రాంగణంలో శివస్మరణ చేస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివస్మరణ చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులే భూలోకానికి వచ్చినట్టుగా ఉంది. అంత మంచి భావన కలుగుతుంది. ఆలయ ప్రాంగణమంతా శివస్మరణతోటి నిండిపోయింది. ఆకాశ దీప పూజ అనంతరం కోటి ఒత్తుల దీపారాధన కోసమని నందీశ్వరుడి దగ్గరికి వచ్చామండి. కోటి ఒత్తుల దీపారాధన అనంతరం స్వామివారిని పల్లకిలో తీసుకొని వచ్చి జ్వాలాత్వరణం వెలిగించి జ్వాలాత్వరణం కింద నుండి 3 ప్రదక్షిణలు చేయించుకొని యథాస్థానానికి తీసుకెళ్తాము. ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. జ్వాలాత్వారణం ఎందుకు వెలిగిస్తారంటే యమలోకంలో అడుగుపెట్టిన వెంటనే మొదటగా దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తి అగ్నితోరణాన్ని దాటుకొని వెళ్ళాలి. పాపాత్ములకు వేసే ప్రథమ శిక్ష ఇది. అందుకే ఆ శిక్ష తప్పించుకోవాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు శివాలయం బయట నిర్వహించే జ్వాలాత్వారణం దాటాలి. కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్వాలాత్వారణం చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు దాటితే వారికి యమలోకంలో అడుగు పెట్టాల్సిన అవసరం లేదని శాస్త్రం చెప్తుంది. శివుడి ఊరేగింపుతో పాటు జ్వాలాతోరణం కింద నడిచినప్పుడు పరమేశ్వర, ఇప్పటి వరకు చేసిన పాపాలు ఈ మంటల్లో దహనమైపోవాలి, ఇక ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేట్టు అనుగ్రహించు స్వామి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. జ్వాలాత్వారణం భస్మాన్ని బొట్టుగా పెట్టుకుంటే భూత పేత పిశాచాల బాధలు తొలగిపోతాయి. జ్వాలాత్వారణ దర్శనం వల్ల పునర్జన్మ ఉండదని పండితులు చెప్తూ ఉంటారు. అమృతం కోసం క్షీర సముద్రాన్ని మదించినప్పుడు ముందుగా ఆలాహలం బయటకు వచ్చింది.
సమస్త సృష్టిని నాశనం చేసే ఆ విషం నుంచి కాపాడమని దేవతలంతా పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి అనుమతితో శివుడు ఆ విషాన్ని సేవించాడు. ఆ సమయంలో తమ భర్తకి ఎలాంటి మృత్యువు దరిచేరకూడదని భావించిన పార్వతీదేవి జ్వాలాతోరణానికి నమస్కరించిందని చెప్తారు. అందుకే జ్వాలాతోరణం దాటినా, చూసినా, నమస్కరించుకున్నా అపమృత్యు భయం తొలగిపోతుందని శాస్త్రం చెప్తూ ఉంది. ఈ జ్వాలాత్వారణం పూర్తిగా కాలిన తర్వాత ఆ గడ్డిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఆ బూడిదని ఈ గడ్డి ఉన్న చోట భూత ప్రేత పిశాచాలు అడుగు పెట్టలేవు. ఈ గడ్డి ఉన్న చోట సుఖశాంతులు లభిస్తాయి. మనకు వేదాలు శాస్త్రాలు భగవంతుడి గురించి చెప్పిన ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒక సైన్స్ అయితే దాగి ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి ధూపం, తర్వాత నక్షత్రహారతి, తర్వాత పంచాహారతి ఉంటుంది. స్వామివారికి నక్షత్రహారతి అనంతరం పాలల్లో చంద్రబింబ దర్శనం ఉంటుంది. ఈ పాలల్లో చంద్రబింబ దర్శనం ఎందుకు చేయిస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటి, అసలు ఎందుకు చేస్తారు అనేది చెప్తాను. ప్రతి నెల పౌర్ణమి వస్తుంది, కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చంద్రుడు అతి ప్రకాశవంతంగా ఉంటాడు. ఆ పాలల్లో చంద్రుడి కిరణాలు పడటం వల్ల ఆ పాలు మనం ప్రసాదంగా తీసుకుంటే మనకి సర్వరోగ నివారణ ఉంటుందని శాస్త్రం. పాలల్లో చంద్రబింబ దర్శనం అనంతరం భక్తులకు ఈ పాలని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది.
ఈ వీడియోని చూడటం వల్ల మీ మనసుకు ప్రశాంతతని కలిగించిన, మీకు ఏమాత్రం ఉపయోగపడినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.